anything. If you wanted to become a politician, you have to focus 100 by 100 on politics. You wanted to athlete, you focus 100% on your profession. 99 is not sufficient to achieve your goal. So that is how PT Usha ji, she has achieved her Olympic medal. Today she is a Rajya Sabha member. Today she is an Olympic Association President of India. Today she is our chief guest because of her capability, her efficiency. I would suggest to my students, we have to inspire, we have to follow certain స్టోరీస్. మిత్రులారా, రాణించాలి అంటే ఏకాగ్రత ఉండాలి, ఏకాగ్రతతో కష్టపడాలి. ఏకాగ్రత ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం ఎందులో అయినా. ఒక్కసారి ఓటమి చెందితే చింతించాల్సిన అవసరం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. చాలామంది అనుకున్నారు అయిపోయింది రేవంత్ రెడ్డి కెరీర్ అని. కానీ విత్ ఇన్ 4 months I got elected as a member of parliament. India's biggest constituency, Malkajgiri. I have 35 lakh votes in that parliament. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిగా రాణించిన ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదు, దాన్నే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేపు నవంబర్లో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఏదైతే హోస్ట్ చేయాలనుకుంటుందో హైదరాబాదే ఒక ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఇప్పుడు మీకు చూపించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ 82 acresలో వరల్డ్స్ బెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. బై 2028 December ఐఎమ్ గోయింగ్ టు ఇనాగరేట్ దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ. దిస్ ఈజ్ వాట్ మై కమిట్మెంట్ టు మై స్టూడెంట్స్. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొని మాకొక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించిన క్రీడాకారులకు, చాలామంది మెడల్స్ వచ్చిన వాళ్ళు అథ్లెట్స్ చాలామంది అక్కడ కింద ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ఉషాజీ హ్యావ్ గివెన్ Group 1 jobs to this sports personality. Mohammad Sirajuddin, who doesn't have educational qualification,